అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఆయన ప్రత్యక్షమైన సమయంలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రక్షణ ఉరుమును గురించి మనము నేర్చుకున్నాం. కాబట్టి ఈ యొక్క రక్షణ అనేటువంటిది చివరి రక్షణ. ఎందుకంటే బైబిల్లో చాలా సందర్భాల్లో ఆయన యొక్క నీతిమంతుల్ని అనేక విధాలుగా అనేక రీతులుగా ఆయన రక్షిస్తూ వచ్చాడు ఆయన ప్రతి కాలంలో. కానీ మొదటి రాకడలో ఆయన రక్తము చిందించి రక్షణ తీసుకుని వచ్చాడు. అది ప్రపంచం అంతా కూడా ప్రకటించబడింది. కానీ ఆ రక్షణ పొందిన వారు కూడా పడిపోయారు చాలామంది. 325 నిశా సమావేశంలో మొట్టమొదటి సమాజము పడిపోయింది. అయితే ఈ యొక్క కడవరి రక్షణ అయినట్లయితే ఈ యొక్క లౌదీ సంఘకాలంలో ఏలియా వర్తమానం ద్వారా బ్రహ్నాం గారు వర్తమానం ద్వారా జాన్సన్ గారి వర్తమానం ద్వారా 5 రకాల పరిచర్యలో ఉన్నటువంటి నిజమైన సేవకుల యొక్క వర్తమానం ద్వారా ఎవరైతే నామములో బాప్తిజం పొంది రక్షించబడి ఉన్నారో వారికి ఆ రక్షణ కాపాడుకొని అనగా ఆ యొక్క అవిశ్వాసంలో నుండి విశ్వాసంలోనికి వచ్చి ఉన్నారు. అలాంటి వారికి ఈ యొక్క కడవరి రక్షణ వాగ్దానం చేయబడింది. అందుకనే మొదటి రాకడ రక్షణ అది ప్రపంచం మొత్తానికి సంబంధించింది, ప్రపంచం అంతా ప్రకటించబడింది. కానీ కడవరి రక్షణ ఓన్లీ వధువుకు మాత్రమే, అందరికీ కాదు. ఈ కడవరి రక్షణ ఇదే చివరి రక్షణ. దీని తర్వాత ఇంకా లోకాన్ని రక్షించడానికి కానీ లోకాన్ని విడిపించడానికి కానీ విమోచించడానికి కానీ మరి ఎవరు రారు. ఏ వాగ్దానం ఇక లేదు, లేఖనాలు లేవు. లేకొచ్చుక తర్వాత భూమి మీద ఉగ్రత ఉన్నదే తప్ప లోతు సొదము వెళ్ళిపోయిన తర్వాత సొదొమ గొమొర్రా మీద ఉగ్రత ఉన్నదే తప్ప మరొకటి లేదు. అందుకనే ఇప్పుడు కనుక దీన్ని పట్టుకోకపోతే ఉగ్రతలో పడిపోతావంటే చాలామంది ఏమంటారు, నశిస్తావనంటే చాలామంది ఏమంటారంటే పశ్చాత్తాపడి ఆ లోకాన్ని విడిచిపెట్టి రావడానికి బదులుగా మమ్మల్ని చెప్పిస్తున్నాడు. అలా చెప్పిస్తున్నాడు. వాక్యము దీని తర్వాత మరి ఏమీ లేదని చెప్తా ఉంది. ఉగ్రత మాత్రమే ఉంది, నాశనం మాత్రమే భూమి మీద ఉన్నది. కాబట్టి నీవు ఈ కడవరి రక్షణ పొందుకోవాలి. అందుకని కడవరి రక్షణ వధువుకు మాత్రమే. లోకానికి ఆ రక్షణ ద్వారం 1995లో అంటే లోకానికి ప్రకటించబడి ఆ రక్షణ ద్వారం 1995లో ముగించబడింది. ఇప్పుడు 96 నుండి కడవరి రక్షణ ప్రకటించబడతా ఉంది. కడవరి రక్షణ వధువుకు మాత్రమే, ఏర్పరచబడిన వారికి, ఏర్పరచబడిన వధువు మాత్రమే కడవరి రక్షణ పట్టుకోగలదు తప్ప మిగతా వాళ్ళు పట్టుకుని ఆయన నామనిస్తాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము మొదటి ఉరుము కడవరి రక్షణ అని మనం చూసాం. తర్వాత ఇప్పుడు రెండవ ఉరుమును గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆయన నామనిస్తాం. ఆమెను చెప్తారా? నేను చెప్పమంటే చెప్పడం కాదు, నువ్వు ఏదైనా పొందుకోవాలంటే ఆమెను చెప్పడం ద్వారా దాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. తర్వాత మనము ఇప్పుడు రెండవ ఉరుమును గురించి మనం నేర్చుకోబోతున్నాం. 1వ పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, 1వ పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. చాలా ఆయన నామనిస్తాం. హల్లెలూయా. మనము పిల్లారా, మీరు అభిప్రాయపడవచ్చు, ఆల్రెడీ ఇంతకుముందు కృప పొందుకున్నామని మరి ఇంతకుముందు ఉన్నటువంటి పాస్టర్లు చెప్పారు కదండి. కానీ ఇక్కడ ఇంకొక కృప గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంటే ఆయన తెచ్చాడు ఆ కృప అప్పుడు 2000 సంవత్సరాల నాడు అనేది మనం బైబిల్లో విన్నాం, బైబిల్లో చదివాం. కానీ ఇక్కడ ఆయన ప్రత్యక్షమైనప్పుడు తేబడేడు కృపను ఆయన అంటే రెండవసారి ఆయన ప్రత్యక్షమైనప్పుడు
ఒక కృపని తీసుకుని వస్తాడని బైబిల్ చెప్తా ఉంది. అందుకనే ఆ కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి అని చెప్పాడు. అంటే ఎవరికి చెప్పాడు? ఎవరైతే ఆ పేతురు గారు వర్తమానము ప్రకారం నమ్మి దాన్ని కలిగి ఉన్నారు వారికి, అంతేగాని అన్యులకి, లోకస్తులకి, మత్స్యాక సంఘాలలో కాదు. ఆ వర్తమానంలో, పేతురు యొక్క వర్తమానం క్రింద ఎవరైతే ఉన్నారో, అనగా మొదటి రాకడని ఎవరైతే విశ్వసించారో, ఆ నామంలో బాప్తిజం పొందారో, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు, ఆ యొక్క పాపం నుండి రక్షించబడిన వారుగా ఉన్నారు, వారికి మరలా ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు ఒక కృప తేబడుతుంది. ఆ కృప విషయమై మీరు నిరీక్షణ కలిగి ఉండండి అని చెప్తున్నారు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇంకొక కృపను మనం చూస్తున్నాం. ముందు మనం మొదటి కృపను గురించి మనం నేర్చుకుందాం. మనము మొదటి కృపను బట్టి మనము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి ఆ సర్వశక్తిమంతుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. ఆయన నామమునిస్తాం. హల్లెలూయా. అంటే రోమా సమాజము ఆ రోజుల్లో ఒక కృప కలిగి ఉన్నారు వాళ్ళు. అందుకనే పౌలు గారు వాళ్ళకి రాస్తూ ఏమంటున్నాడంటే, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన, అంటే అపోస్తుల యొక్క వర్తమానము లేకపోతే బోధన వాళ్ళు నమ్ముడి ద్వారా వారు కృపయందు ప్రవేశించారు. ఆయన నామమునిస్తాం. హల్లెలూయా. అంటే ఆయన నామములోనే రక్షణ, పాప క్షమాపణ కలుగుతుంది. మనము ఆయన నామములోనే మనము రక్షించబడతాము అని అపోస్తులు ఆ రోజుల్లో బోధించినప్పుడు వారి వర్తమానమును బట్టి వీరు ఏం చేశారు చెప్పండి? విశ్వసించి ఆయన నామములో బాప్తిజం పొందారు, విశ్వసించారు. ఆ విధంగా విశ్వసించడం ద్వారా, అందుకనే క్రియాపూర్వకమైన విశ్వాసం అన్నమాట. ఏదో నమ్మడం అంటే నమ్మడం కాదు, కానీ అపోస్తులు ఏం చెప్పారో దాని ప్రకారం వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు ఆ కృపలోనికి విశ్వాసం ద్వారా వాళ్ళు ప్రవేశించారు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆ కృప విశ్వాసము ద్వారా ఆ కృపలోనికి ప్రవేశించారు. మనము కూడా ఆయన నామములో మనం బాప్తిజం పొందాం. ఆ నామములో బాప్తిజం పొందాం. అపోస్తుల బోధన విశ్వసించి ఆ నామములో బాప్తిజం పొందాం. ఆ యొక్క విశ్వాసం ద్వారా ఇప్పుడు ఆ కృపలోనికి మనం ప్రవేశించాం. అపోస్తులు ప్రవేశించినటువంటి ఆది సమాజము అనగా ఎఫెస్ సంఘము కానీ, గలతీ సంఘము కానీ, రోమా సంఘము కానీ, కొరింథీ సంఘము కానీ, ఈ యొక్క ఫిలిప్పీ సంఘము కానీ, ఈ యొక్క కొలసీ సంఘము, ఈ సమాజాలన్నీ కూడా ఆ రోజుల్లో వాళ్ళు విశ్వాసం ద్వారా ఎలాగైతే కృపలోనికి వాళ్ళు ప్రవేశించారో అదేవిధంగా మనము కూడా ఆ యొక్క వారి యొక్క వర్తమానమును, ఈ యొక్క బైబిల్ని, ఆ యొక్క అపోస్తుల బోధని మనం విశ్వసించడం ద్వారా మనము కూడా ఆ యొక్క కృపలోనికి మనం ప్రవేశించాం. ఆయన నామములో హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఒక కృపను మనం కలిగి ఉన్నాం. ఇది మొదటి రాకడకు సంబంధించిన కృప. అందుకని కృపను ఆయన తీసుకొచ్చాడు. మొదటి రాకడలో ఆయన ఏం చేశాడు చెప్పండి? భూమి మీదకి ఆయన కృపని తీసుకొచ్చాడు. ఆ కృపని ఆ రోజుల్లో అపోస్తులు పొందుకున్నారు, మనము కూడా పొందుకున్నాం. ఈ లౌకిక సంఘ కాలం. ఆయన నామమునిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-8 ఒక మాట అక్కడ ఒక వచనాలను మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చదవండమ్మా. 2వ అధ్యాయము 5 నుండి. అయినను సర్వశక్తిమంతుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారం ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను మెస్సీతో కూడా బ్రతికించెను. కృప చేత, చూడండి, కృప చేత మీరు
మనం చచ్చిన వారమై ఉండగా కృపచేత మనం ఏమైనా చెప్పండి రక్షించబడ్డాం. ఆయన నామనిస్తాం. అందుకని వ్యభిచారి అయిను, చూడండి, విగ్రహారాధికుడైను, లేకపోతే లోబి అయిను మెస్స యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాదని బైబిల్ చెప్తా ఉంది. కనుక అలాంటి అపిత్తులమైనటువంటి మనల్ని ఆయన కృపచేత మనల్ని రక్షించాడు అని మనం చూడగలుగుతున్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము కృపచేత రక్షించబడినటువంటి ప్రజలమై ఉన్నాం. కాబట్టి మొదటి కృపచేత మనం రక్షించబడ్డాం అంటే అవిశ్వాసం అనే దానిలో నుండి విశ్వాసంలోనికి రావడమే రక్షించబడ్డం. అవిశ్వాసమే పాపం. ఇప్పుడు నీలో ఇంకా అవిశ్వాసం పోయింది. ఇప్పుడు ఆయన్ని విశ్వసిస్తున్నావు. ఆయన విశ్వసించి ఆయన యొక్క వాక్య ప్రకారంగా నువ్వు నడుస్తున్నావు. ఇప్పుడు నీకు ఆ యొక్క పాపము పోయింది. ఎందుకంటే నీవు ఒక విశ్వాసిగా ఉన్నావు కాబట్టి ఆ పాపము పోయింది. అవిశ్వాసం అనేది నీలో పోయింది. కాబట్టి నువ్వు ఇప్పుడు రక్షించబడిన వ్యక్తివి. అవిశ్వాసం నుండి రక్షించబడమే ఏమైనా చెప్పండి, పాపం నుండి రక్షించబడడం. ఆయన నామం. అందువల్ల నీవు ప్రతి విషయంలో నీకు ఒక ఆధారం ఉంది. ఆయన ఉన్నాడు, ఆయన నా సహాయంగా ఉన్నాడు, ఆయన నా కేడెముగా ఉన్నాడు, ప్రతి విషయంలో ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తాడు, నాకు ఆయన సహాయం చేస్తాడు. అందులో ప్రతి విషయంలో నీకు ఏదొచ్చినా కానీ ఆయన మీద నువ్వు ఆధారపడుతున్నావు విశ్వాసంతో. మనుషుల మీదో, లేకపోతే లోక నాయకుల మీదో, లోక సంబంధమైన గొప్పవారి మీద, వారి మీద, వీరి మీదో కాకుండా సర్వశక్తిమంతుని మీద నీవు ఆధారపడుతున్నావు. ప్రతి విషయంలో ఆయన సహాయం చేస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన కృప చూయిస్తాడు. ఆయన ప్రతి విషయంలో ఆయన్ని నువ్వు నమ్ముకున్నావు. అది నీవు ఆ యొక్క అవిశ్వాసంలో నుండి విశ్వాసంలోనికి రావడం, అది రక్షించబడమైనది. ఆయన నామం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ విధంగా విశ్వాసముతో ఆయన కొరకు ఉన్నవారికి ఈ యొక్క కృప అనగా రెండవ రాకడలో వచ్చేటువంటి కృప వాగ్దానం చేయబడింది. కాబట్టి ఈ యొక్క రెండవ ఉరుము ఏమిటనంటే సర్వశక్తిమంతుని యొక్క ఈ రెండవ రాకడలో అనగా యోధా గోత్రము సింహము యొక్క రెండవ ఉరిమే ఈ యొక్క కృపా స్వరమైనది. ఆయన నామం. ఈ కృపా స్వరం ఎవరు చెప్పండి? వధువుకి, లోకానికి కాదు. యోధా గోత్రం సింహముగా ఆయన గర్జిస్తూ ఉన్నప్పుడు రెండవ ఉరుము అది వధువుకి అనగా ఆయన కోసం నిరీక్షిస్తూ ఉన్నటువంటి, కృప కోసమై నిరీక్షిస్తున్నటువంటి వధువుకి తేబడినటువంటి కృప. అందుకని నిరీక్షిస్తున్న వారికని అందరికి కాదు. అది ఎవరైతే ఆ నామంలో బాప్తిజం పొంది విశ్వాసంతో ఆయన వస్తాడని నిరీక్షిస్తున్నారో వారికి ఈ కృప తీసుకొని రాబడుతుందని బైబిల్ చెప్తుంది. ఆయన నామస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రెండవ రాకడలో యోధా గోత్రం సింహము ద్వారా ఈ యొక్క రెండవ రాకడలో యోధా గోత్రం సింహము ద్వారా రెండవ ఉరిమి కృపా స్వరమైనది. ఈ ఉరుము కృపను గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇది మొదటి కృప కాదు, ఇది రెండవ కృప. మొదటి కృప ప్రపంచానికి సంబంధించినది. ఆ కృప 1995లో ఆ కృప ముగించబడింది. అందుకనే కృపా ద్వారము మూసివేయబడింది. అందుకనే ఆ కృప 1995లో ముగించబడిన ఆ కృప యూదుల దగ్గరకు వెళ్ళిపోయింది. ఈ కృప ఎక్కడి నుండి వచ్చిందనంటే ఆయన కృపా సింహాసనం మీద నుండి తీర్పు సింహాసనం మీదకి 1993లో ఆయన మారాడు. ఇప్పుడు ఆయన తీర్పు సింహాసనం మీద ఉన్నాడు. ఎందుకంటే రెండవ రాకడ అంటే యోధా గోత్రం సింహము, మొదటి రాకడ అంటే గొర్రెపిల్ల. ఇప్పుడు యోధా గోత్రం సింహముగా ఆయన వచ్చాడు కాబట్టి ఇప్పుడు యోధా గోత్రం యొక్క సింహం యొక్క ఆ రెండవ ఉరిమే కృప. అంటే ఈ యొక్క కృప తీర్పు సింహాసనం మీద నుండి వస్తూ ఉంది. అందుకనే కృప 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 అంటూ ఆయన మన కోసము ఆ యొక్క కృపని తీసుకొని వచ్చాడు. అందుకని ఆయనే తలరాయి, యోధా గోత్ర సింహమే తలరాయి. కాబట్టి ఈ యొక్క కృప ఇది కావాలి. ఆయన హల్లెలూయా. అందుకని చాలామంది అనేక మంది ఆ యొక్క మొదటి కృపలోనికి ప్రవేశించారు, కానీ
కానీ ఈ రెండవ రాకడి యొక్క ఈ కడవరి కృపలోనికి మాత్రము అందరికీ కాదు, లోకానికంతటికీ కాదు, ఎవరైతే మొదటి కృపను పొందుకొని ఉన్నారో, దాన్ని కాపాడుకున్నారో, ఆ కృప కలిగిన వారికి ఈ యొక్క రెండవ కృప. ఆ రక్షణ కూడా అంతే. మొదటి రక్షణ కాపాడుకునే వారికే కడవరి రక్షణ. ఆ కృప మొదటి కృపలో ఉన్న వారికే ఈ కడవరి కృప. ఈ యొక్క కృప మనకి ఇవ్వబడింది. ఆయన నామమునిస్తారు కడవరి కృప. మొదటి కృప ద్వారా రక్షించబడ్డారని అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఈ కృప రక్షణకు సంబంధించింది. అందుకనే ఉరుములు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి, ఒకదానికొకటి విభేదించవు. అందుకని ఈ కృప కూడా రక్షణకి సంబంధించినటువంటి కృపే. కావాలంటే దీనికి ఆధారం మనము లోతు దినములోకి వెళదాం. ఆదికాండము 19వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 19వ వచనం. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితిని, నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఆయన నామమునిస్తాను. హల్లెలూయా. ఈ కృప మనం ఇప్పుడు వింటున్నటువంటి ఈ కృప రెండవ ఉరుము. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే లోతు దినముల్లో జరిగినట్టుగానే ఆయన రాకడలో కూడా జరుగుతుందని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి చాలామంది వధువు సంఘాల్లో చాలామంది ఏం చేస్తుంటారంటే లోతుకి మాకు సంబంధం లేదంటారు. కానీ మెస్సీ ఏం చెప్పాడనంటే లోతు భార్యని మీరు జ్ఞాపకం చేసుకోండి. అది ఎవరు చెప్పాడు? అన్యులకో లోకస్తులకో అనగా లేకపోతే మత్స్యాల సంఘాలకో వాళ్ళకి చెప్పరా, అది మనకే చెప్పాడు ఆయన. ఆ లోతు సొంతం విడిచిపోయిన దినమున, నోవు ఓడలోనికి వెళ్ళిన దినమున అవి ఎవరు చెప్పాడు చెప్పండి? మనకు చెప్పినయే. కాబట్టి మనం వాటిని జ్ఞాపకం చేసుకోవాలని చెప్తా ఉంది. అందుకనే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే ఈ యొక్క ఆదికాండం 19వ అధ్యాయం 19వ వచనాన్ని మనం తెరిచాం. ఇక్కడ ఏమి రాయబడింది చెప్పండి? నా ప్రాణమును రక్షించుట వలన నీవు నా ఎడల కనబరిచిన కృపను గణపరిచితిని అంటున్నాడు. కాబట్టి అక్కడ లోతు ఒక కృప పొందాడు. ఆ కృప ద్వారా తన ప్రాణాన్ని ఆ సొదొమ గొమొర్రాలో నశించిపోకుండా రక్షించబడుతూ ఉన్నటువంటి ఆ కృపను అతను కలిగి ఉన్నాడు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు కూడా మనకి ఇవ్వబడిన కృప ఏమిటంటే రాబో ఉగ్రత నుండి తప్పించేటువంటి కృప అయినది. అదేమీ లేదు, ఇంతకుముందు సరిపోయింది, బ్రహ్మం గారు చెప్పిందే సరిపోద్ది, జాన్సన్ గారు చెప్పిన వర్తమానమే సరిపోద్ది, ఆ కృప లేదు ఈ కృప లేదు. మరి ఈ లేఖనం ఎప్పుడు నెరవేరుతుంది? మరి ఆయన వచ్చినప్పుడు ఒక కృప తేపడుతుందని బైబిల్లో రాయబడింది. మరి ఆ కృప ఎప్పుడు తీసుకొని రాబడుతుంది? రెండవ రాకడలోనే. కాబట్టి ఈ యొక్క కృప కడవరి రక్షణతో ముడిపడి ఉంది. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. కృపగలయావే కరుణానిధివే కొనియాడేదని ఘననామము. కృపగలయావే కరుణానిధివే కొనియాడేదని ఘననామం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప చూపుటలో ఐశ్వర్యుడా కోపించుచునే ప్రేమించువాడా. కృప చూపుటలో ఐశ్వర్యుడా కోపించుచునే ప్రేమించువాడా. కృపనా జీవము కన్నముత్తమము కృపయే నాకిల ఆధారము. హల్లెలూయా. కృపయే నాకిల ఆధారము. అందుకని మొదటి కృప, తర్వాత కడవరి కృప, ఇదే చివరి కృప. ఇక లోకముకి ఏ కృప ఇక లేదు.
1995తో కృపా ద్వారము మూసివేయబడింది. అక్కడ 1995 వరకు మాత్రమే ఆయన కృపా సింహాసనం మీద ఉన్నాడు ఆయన. ఇక ఎప్పుడైతే కృపా సింహాసనం మీద నుండి తీర్పు సింహాసనం మీదకి మారాడో లోకమునకి సువార్త ద్వారం ముగించబడి తీర్పు ఆరంభమైంది. ఇప్పుడు తీర్పు ఆరంభమైనప్పుడు తీర్పు సింహాసనం మీద నుండి ఆయన అనగా న్యాయాధిపతి అనగా యోధా గోత్రం సింహము కృపా స్వరమును వినిపిస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము కడవరి కృపను మనము కలిగి ఉన్నాము. కడవరి కృప, చివరి కృప. దీని తర్వాత ఇంక ఏ కృప? ఇది వధువు కోసం ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటి కృప, అందరికీ కాదు. అందుకని 7 ఉరుములు వధువుకి ఎత్తబడి విశ్వాసాన్ని ఇస్తాయి అన్నమాట. ఎత్తబడడానికి, రక్షించబడడానికి కావాల్సిన విశ్వాసాన్ని ఇస్తే నిజమే కదా. మనము ఈ యొక్క కాలంలో మనం ఉన్నాము, ఈ సమయంలో ఉన్నాము, ఎత్తబడే సమయం ఇదే అని మనకు గుర్తించడానికి, మనకు విశ్వాసం ఇవ్వడానికి ఈ 7 ఉరుములు ఉన్నాయి. కాబట్టి 2వ ఉరుములో ఆయన కృప, ఇది వధువుకు మాత్రమే, లోకానికి కాదు. ఈ కృప ద్వారానే ఆమె రాబో ఉగ్రత నుండి తప్పించుకుంటుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. మన పట్ల ఆయన ఎంత కృప కలిగి ఉన్నాడు. ఆ కృపను బట్టే ఈ విషయం బయలుపరచబడింది. లేకపోతే అందరు చదివినట్టు మనం చదువుతూ ఉంటాం, కానీ అది ఎవరికి సంబంధించో, దేనికి సంబంధించో, అది ఎప్పుడు నెరవేరుతో ఏమిటో మనకేమీ తెలియదు. మనం గుడ్డివారంగా ఉండేవాడు. ఆ లేఖనాలన్నీ మనల్ని దాటిపోయాయి. కానీ ఈ రోజున మనము దాన్ని మనం చూడగలుగుతున్నామనంటే ఆయన కృప మనకి ఇవ్వబడింది, గ్రహించేలాగా. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అందుకని కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనం మీరు ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనం. మీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము, నీ కృప చేత నన్ను రక్షింపుము. చాలు, చాలా ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. 31:16లో నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపు చేయము, నీ కృప చేత నన్ను రక్షింపు. ఆయన నామనిస్తారు. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింప చేయము. ఆయన యొక్క ముఖకాంతి అంటే, ముఖము అని అంటే తలరాయి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకని పిరమిడ్ మీద చూడండి, విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. ప్రేమ అనేటువంటిదే ఆ యొక్క తలరాయి. ఆ తలరాయే వేకు నక్షత్రం. ఆయన యొక్క ముఖమే ఆ నక్షత్రం, వేకు నక్షత్రమే మనము ఆయన రాజ్యమని మనకు బయలుపరచబడింది. అందుకని నీతి సూర్యుని యొక్క రాజ్యము. అందుకని ఆయన ముఖము నీతి సూర్యుని వల్ల ప్రకాశిస్తూ ఉంది. ఆయన వెలుగు ఒక రాజ్యముగా ఉన్నది. అందుకని నీతి సూర్యుడు మరియు రాజ్యము, ఆ 2 త్రికోణముల కలయికే నీతి సూర్యుని రాజ్యము. అదే వేకువ నక్షత్రం అని మనము నేర్చుకున్నాం. ఆయన హల్లెలూయా. ఇప్పుడు ఆ ముఖకాంతి అంటే ఆయన యొక్క చూడండి, నీ ముఖకాంతి ప్రకాశింపు చేయము, నీ కృప చేత నన్ను రక్షించము. చూడండి, ఆయన ముఖకాంతి ఇప్పుడు ఆయనే తలరాయిగా ఉండి ఆ కృపని మనల్ని రక్షించుట కొరకు ఆయన తీసుకుని వచ్చాడు. ఆయనే వేకువ నక్షత్రం అయినాడు. ఆయన హల్లెలూయా. అదే ఆయన ముఖము. వీళ్ళు వధువు సంఘాల్లో వాళ్ళు 1963లో ఆ యొక్క మేఘము, ఆ యొక్క ఆయన తలవలే అనగా ఒక తలవలే ఉంటుంది అనమాట. ఒక ముఖము, కళ్ళు, ముక్కు కనబడుతున్నాయి. అదే తలరాయి. కానీ పిల్లారా, అది ఒక దర్శనమే. 2వ రాకడ యొక్క దర్శనమని, అది 3వ పని 7వ ముద్రని బ్రహ్నాం గారికి చెప్పబడింది. కానీ ఆ ముద్ర విప్పబడలేదని బ్రహ్నాం గారికి చెప్పాడు. ఆ దర్శనము 7వ ముద్రని బయలుపరచబడింది తప్ప, ఆ తలరాయి, ఆ ముఖము 7వ ముద్రని బయలుపరచబడింది తప్ప, ఆ
ఆ 7వ ముద్ర ఏమైనదో ఆయనకి బయలుపరచబడలేదు. ఎందుకంటే అది సమయం కాదు, అది ఆ రాకడ సమయంలోనే, తీర్పు సమయంలోనే అది బయలుపరచబడుతుందని బ్రహ్నాం గారికి చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క కృప అంటే ఆయన యొక్క ముఖకాంతి మన మీద, ఆయన రాజ్యము మన మీద ప్రకాశించడం ద్వారా ఆ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందుల ఆనందము మన మీద ప్రకాశించడం ద్వారా మనం ఆ కృపలోనికి మనము ప్రవేశిస్తాం. ఈ వర్తమానమును విశ్వసించడం ద్వారా, ఈ తెల్లవారుజామును వేకువ నక్షత్రమును విశ్వసించడం ద్వారా, ఈ రాజ్యమును మనం విశ్వసించడం ద్వారా ఆ కృపలోనికి మనం ప్రవేశించి ఆ ముఖకాంతి అనగా ఆ వెలుగు, వాక్య వెలుగు మన మీద ప్రకాశించడం ద్వారా, దాన్ని మనం విశ్వసించడం ద్వారా మనము కృప చేత రక్షించబడుతుంది. దేని నుండి చెప్పండి? ఆ తలరాగి దేని కొరకు ఆయన వస్తున్నాడు? ఉగ్రతుని రక్షించడానికి. అందుకని లోతు దినముల్లో కూడా లోతుని ఆ ప్రాణం నుండి రక్షించబడినట్లు కృప అనుగ్రహించబడింది. సేమ్ అదే కాలంలో మనం ఉన్నాం కాబట్టి, అదే విధంగా ప్రపంచం చెడిపోయిన కాలంలో సొదొమ గొమొర్రా వలె ప్రతి పట్టణం కూడా చెడిపోయిన కాలంలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు అదే విధమైన కృప మరలా తీసుకుని ఇచ్చాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఈ కృప ఏమిటంటే ఉగ్రత నుండి రక్షించేటువంటి కృప. మీకు అర్థమవుతుందండి? అందుకని రక్షణకి కృపకి సంబంధం ఉంది. కృప ద్వారానే మనం రక్షించబడదు. అందుకని మొదటి ఉరుముకి రెండో ఊరికి సంబంధం ఒకదానికొకటి వేరుగా లేవు, ఒకదానొకటి. అందుకనే 7 ఉరుములు కలిపి ఒక స్వరం వలె ఉంటాయి అన్నాడు. 7 ఉరుములు ఒక ఉరుముగా ఉంటాయి అన్నమాట. అందుకే 1995లో ఆయన ఉరుముతో మేఘంలో వచ్చాడు. అందుకని ఈ యొక్క కృప ఉగ్రత నుండి రక్షించేటువంటి కృప. ఆ కృప అయినట్లయితే పాపం నుండి రక్షించి నీతిమంతుడిగా చేసింది. ఈ కృప అయినట్లయితే ఉగ్రత నుండి రక్షించు కృప. కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. కీర్తన గ్రంథము 62వ అధ్యాయం 12వ వచనం చదవము. మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తున్నావు. కాగా కృప చూపుటయు నీది. చాలా ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు చెప్పండి? ఎలోహిం మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవు ప్రతిఫలం ఇస్తున్నావు. కాగా కృప చూపుటయు నీది. ఇప్పుడు కూడా, ఎందుకంటే ప్రతి కాలంలో ఆయన ఏం చేసేవాడు? వారి వారి క్రియలు చొప్పున ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు. ప్రతి కాలంలో కూడా వారి వారి క్రియలు బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు. కాబట్టి సెకండ్ కమింగ్లో కూడా ఆయన రెండవ రాకడలో కూడా వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వబడుతుందని బైబిల్ చెప్తున్న దాన్ని బట్టి ఇప్పుడు ఆయన వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఏదో కొత్త కూడా ఆ వచ్చినప్పుడు మన ఎడల ఇప్పుడు కృప చూపుతున్నాడు. ఆయన న్యాయ సింహాసనం మీద ఉండి మన పట్ల కృప చూపించి ఆ ఉగ్రతలో నశించిపోకుండా లోతు పట్ల, రాహాబు స్త్రీ పట్ల, ఆ యొక్క నీతిమంతుల పట్ల కృప చూపినట్టుగానే ఇప్పుడు కూడా మన పట్ల ఆయన కృప చూపించి ఆయన ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? రక్షిస్తాడు. వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చి ఆ సమయంలో ఆ కృపయు కాగా కృప చూపుటయు నీది అన్నాడు. కాబట్టి ఇప్పుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు. తీర్పు సింహాసనం మీద ఉండి ఉగ్రతుండి రక్షించబడడం కోసం ఆయన కృప చూపిస్తున్నాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఈ కడవరి కృపను మనము కలిగి ఉన్నాము. ఇది ఉగ్రత నుండి రక్షించేటువంటి కృప. అందుకే రక్షణకి కృపకి సంబంధం. అందువల్ల ఆ కృప ద్వారానే మనం రక్షించబడుతున్నాం. అందుకనే మొదటి ఉరుము రెండో ఉరుము. మొదటి ఉరుము రక్షణ అయితే, రక్షించడానికి వస్తే రెండో ఉరుము ఏం చెప్తుంది చెప్పండి? నీ పట్ల కృప చూపిస్తున్నాడు ఆయన. నీ పట్ల కృప కలిగి ఉన్నాడు రక్షించడానికి. కృప కలిగి రక్షించడానికి ఆయన నీ పట్ల కృప చూపిస్తూ ఉన్నాడని చెప్తుంది ఆయన. హల్లెలూయా. అందుకని తన ప్రజలను ఆయన రక్షించడానికి అప్పుడైన మొదటి మనము రాకడలో చూసినట్లయితే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యెహోవా అని పేరు పెట్టబడినాను. మొదటి రాకడలో అది
రెండవ రాకడలో అయినటువంటి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తమే రెండవసారి వస్తున్నారు. ఇప్పుడు రెండవసారి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారో చెప్పండి. ఆ కృప, ఇప్పుడు ఆ కృప మన మీద చూపిస్తున్నాడు కాబట్టి ఆ రక్షకుడు, ఆ యోధాగోత్రుల సింహము ఆ యొక్క కృప, రక్షణ కృపని మన మీద చూపిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనము ఈ యొక్క కడవరి కృపను మనము కలిగి ఉన్నాం, కడవరి రక్షణ కలిగి ఉన్నాం. అందుకని ఈ కృప ఆయన రాకడకు సంబంధించింది, ఆ రక్షణ కూడా ఆయన రాకడకే సంబంధించింది. మొదటి రాకడకు సంబంధించినవి కాదు, రెండవ రాకడకు సంబంధించి. ఉరుమంటే ఏమిటి చెప్పండి? స్వరము. మొదటి ఉరుము రక్షణ గురించి ఉన్నది, రెండవ ఉరుము కృపను గురించి మాట్లాడుతుంది. ఆయన నామనిస్తే హల్లెలూయా. అయితే 2వ సమూయేలు 7వ అధ్యాయము 15వ వచనము. 2వ సమూయేలు 7వ అధ్యాయము 15వ వచనం. చూడండి, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. చాలా అయిందామని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఇక్కడ చూడండి, సౌలుకి కృప దూరమైనట్లు నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను అనెను. చూడండి, సౌలుకి కృప ఇచ్చాడు ఆయన, కానీ ఆ సౌలు రాజు ఏం చేశాడు చెప్పండి? ఆ కృపని పోగొట్టుకున్నాడు. అందుకు ఆయన ఏమన్నాడంటే, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. అంటే సొలొమోనును ఉద్దేశించి లేదా అతని సంతానాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు అన్నమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది శాశ్వతమైనటువంటి కృప అయినది. ఆయన నామనిస్తుంది, బైబిల్లో ఉంది. ఇది శాశ్వతమైనటువంటి కృప. ఆ కృప దూరం కావచ్చు, నువ్వు ఆజ్ఞ అతిక్రమించినప్పుడు, ఆ వాక్యాన్ని మీరిపోయినప్పుడు ఆ కృప. ఇప్పుడు సౌలు రాజు ఉన్నాడు, అమాలేకీలందరూ హతమార్చరమని చెప్పాడు సర్వశక్తిమంతుడు. అది చేయకుండా జనులు చెప్పినట్టు నడిచాడు, జనుల పక్షంగా నిలిచాడు. జనులు ఏం చెప్పారో దాన్ని చేశాడు. అప్పుడు సర్వశక్తిమంతుడు నేనేం చెప్పాడు దాని ప్రకారం చేయకుండా జనులు చెప్పినట్టు నడిచాడని చెప్పి సర్వశక్తిమంతుడు ఏం చేశాడంటే ఆ సౌలు రాజును రాజుగా ఉండకుండా తిరస్కరించాడు. అప్పుడు సౌలు రాజుకి ఏమైపోయింది చెప్పండి? ఆయన కృప దూరం అయిపోయింది. కానీ ఇక్కడ దావీదు దగ్గరకు వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడంటే, సౌలుకి నా కృప దూరం అయినట్లు నీ సంతానమునకు ఆ కృప దూరము చేయనని చెప్పాడు ఆయన. ఇది శాశ్వతమైన కృప, దానికి ఒక పరిధి ఉంది. ఇప్పుడు ఆయన మొదటి రాకడలో వచ్చాడు, ఆ కృపకి ఒక ముగింపు ఉంది, 95తో ముగించబడింది. ఈ కృప నీకు నీ మీద చూపించడానికి ముగింపు ఉండదు, ఎల్లప్పుడూ నీ మీద కృప కలిగి ఉంటాడు ఆయన. హల్లెలూయా. దావీదు మీద ఎలాగైతే ఎల్లప్పుడూ ఆయన కృప కలిగి ఉన్నాడు. అందుకని దావీదు సింహాసనాన్ని అందుకే దావీదు రాజ్యాన్ని పరిపాలించడం కోసం, దావీదు సింహాసనం మీద కూర్చొని 1000 ఏళ్ళు పరిపాలించడం కోసం దావీదు కుమారుడుగా ఆయన 3వసారి ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కానీ సౌలు కదా ఉందా? లేదు. సౌలు రాజ్యం స్థిరంగా ఉందా? సింహాసనం స్థిరంగా ఉందా? లేదు. ఎందుకని? కృప దూరం అయిపోయింది. కృప, అందుకని ఆ కృప కాదు, ఇది ముఖ్యమైంది. ఆయన నామనిస్తాడు. ఆ కృపే అది, దానికంటే ఇది ముఖ్యమైనది. అది చాలామంది పొందుకున్నారు, ఆది సమాజంలో కూడా పొందుకున్నారు, సౌలు వరే పోగొట్టుకున్నారు చాలామంది. అదే కృప మనకే ఇవ్వబడింది లౌదీయ సంఘ కాలంలో. ఆ కృప సువార్త, ఆ కృప వర్తమానము, ఆ కృప దానికి ఒక ముగింపు ఉంది, అది ముగించబడింది 1995లో. కానీ ఇప్పుడు తేబడిన కృప ఇది శాశ్వతమైనటువంటి కృప. ఆయన నామమున
హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఈ కృప ఎప్పటికీ కూడా దూరం కాదు. ఎప్పుడు నీ మీద కృప కలిగే ఉంటాడు ఆయన. ఎప్పుడు కూడా నీ మీద ఆయన కృప కలిగి ఆయన ఎప్పుడు దావీదు పట్ల ఎలాగ కృప కలిగి ఉన్నాడో, శాశ్వత కృపను దావీదుకి ఎలాగిచ్చాడో నీవు కూడా ఆ శాశ్వతమైన కృపలోనే నీవు ఉంటూ ఉంటావు. ఆయన నామనిస్తావు. ఇంకా ఈ కృప ఎప్పటికీ నీకు దూరం కాదు. అంటే సర్వశక్తిమంతుడు ఎప్పటికీ నీకు దూరంగా ఉండడు. సౌలుకు చూడండి, సర్వశక్తిమంతుడు కృప కలిగి ఉన్నాడు. ఆ కృప కలిగి ఉన్నంత వరకు సర్వశక్తిమంతుడు ఆ సౌలు రాజుతో మాట్లాడేవాడు, యుద్ధాల్లో సహాయంగా ఉండేవాడు, యుద్ధాల్లో విజయాన్ని ఇచ్చేవాడు, అన్ని విషయాల్లో కూడా సర్వశక్తిమంతుడు కృప చూపిస్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే సర్వశక్తిమంతుడి మాటను త్రోసివేశాడో అప్పుడు సర్వశక్తిమంతుడు సౌలు రాజు మీద కృప చూయించడం ఇంకా మానేశాడు. కృప చూయించడం ఇంకా సర్వశక్తిమంతుడు సౌలు రాజుకి దూరం అయిపోయాడు. కృప దూరం అయిపోయింది. కానీ దావీదుకి అలా ఉందా? లేదు. దావీదు సంతానం మీద కూడా ఆయన కృప కలిగి ఉన్నాడు. ఆ రాజ్యాన్ని, ఆ సింహాసనాన్ని ఆయన స్థిరపరుస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అందుకని ఆయన శాశ్వతమైన కృప. ఆ కృపకి ఇక ముగింపు లేదు, అంతము లేదు. ఎప్పుడు కూడా నీ మీద ఆయన కృపకి. దావీదు మీద చూడండి, ఒకవేళ పొరపాట్లున్నా తప్పులున్నా అతన్ని శిక్షించి మరలా రక్షించి తన వైపు తిప్పుకొని ఆ కృప కలిగి ఉన్నాడే తప్ప దావీదు మీద కృప దూరం చేయబడిందా? లేదు. ఆ కృప ఎవడు చెప్పాడు? విడవని కృప, ఎడబాయిని కృప ఆయన నామరుస్తారు. హల్లెలూయా. అందుకని చూడండి, ఇక్కడ 14 వచనంలో అంటాడు, నేను అతనికి తండ్రిని అయిందును, అతడు నా కుమారుడు అయిండును. అతడు పాపం చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. ఆయన హల్లెలూయా. చూడండి, శాశ్వతమైన కృప. అందుకని అబ్రహాము పిల్లరా ఆయన కూడా శాశ్వతమైన కృప కలిగిన వాడే. అనేక జనులు తండ్రిగా అతడు శాశ్వతమైన కృప కలిగి ఉన్నాడు. కాబట్టి మనకి ఆయన దూరము కాని కృపను ఆయన ఇచ్చాడు. శాశ్వతమైన కృప ఆయన మనకి ఇచ్చాడు. ఈ కృప నుండి ఎవరు మనల్ని దూరం చేయలేరు. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనము పిల్లరా ఆ 1000 ఏళ్ల పాలనలో ఆయన కృపతో మనం ఉంటాం. అందుకని ఆయన కృప శాశ్వతమైనది అని అంటే ఇంకా ఎల్లప్పుడూ కూడా ఇంకా ఆయనతో ఉండేలాగున, ఆ రాజ్యంలో ఉండేలాగున, ఆయన దేశంలో ఆయన యొక్క 1000 ఏళ్ల పాలనలో ఉండేలాగున, ఇంకా తర్వాత నిత్యత్వంలో కూడా ఆయనతో ఉండేలాగున. చూడండి ఎంత గొప్ప కృప. స్థిరముగా ఉండేలాగున, శాశ్వతంగా ఇంకెప్పుడు కూడా ఇంకా ఆయనతో ఉండేలాగున. అలాంటి కృప ఎంత గొప్ప కృప చూడండి. పాపము లేని, మరణము లేని, ఉగ్రత లేని, యుద్ధాలు లేని, ఏ యొక్క కలహములు లేని, ఏ మరణములు లేనటువంటి ఆ దేశములకు, ఆ రాజ్యానికి నిన్ను వారసురాలుగా ఆ దేశానికి సంబంధించిన వ్యక్తిగా నేను నిర్ణయించుకోవడం అది ఆయన కృప. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి, శాశ్వతమైన కృపను ఆయన అనుగ్రహిస్తున్నాడు. నిత్యమైన కృప. ఈ కృప ఎన్నడూ కూడా దూరం అవ్వదు. అందుకని ఈ 2వ వరములో శాశ్వతమైన కృప ఉన్నది, దూరము కాని కృప ఉన్నది. సౌలుకు దూరమైనట్టు, సంఘశాఖలకు దూరమైనట్టు, లోకములకు దూరమైనట్టు ఆయన యొక్క వధువుకి కృప దూరము కాదు. ఆమె ఆ ఇద్దరు కలిసి ఆ 1000 ఏళ్ల పాలనలో ఆ విధంగా ఉంటారు. ఎందుకంటే ఆమె పట్ల ఆ విధంగా కృప కలిగి ఉన్నాడు. అందుకని సదా ఆయనతో ఆమె ఉండేలాగున ఆ కృప, శాశ్వతమైన కృప అది దావీదుకి అనుగ్రహించబడింది. అందుకని దావీదు పట్ల కృప కలిగి ఉన్నాడు కాబట్టి అందుకని దావీదు వంశంలో నుండి ఆయన వచ్చాడు. అందుకని ఆ యొక్క కృపను బట్టే ఆయన 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతూ ఉన్నాడు. కాబట్టి అలాంటి కృపను మనకి దావీదుకి ఇచ్చినట్టు కృప. దావీదు మనకు తండ్రి అయి ఉన్నాడు.
అలాంటి కృపను మనకి ఇప్పుడు ఇచ్చాడు. కాబట్టి ఈ కృప ఏమైనా చెప్పండి, దూరము కాని కృప. దీనికి ముగింపు లేదు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. మొదటి రాకడికైతే ఏమైనా చెప్పండి, ఆ కృపకు ముగింపు ఉంది, ఆ సువార్తకు ముగింపు ఉంది. కానీ దీనికి అయినట్లయితే ఎప్పుడు ఇంకా ఆయనతో ఉండడమే. అదే మిగతా వాళ్ళు కొంతకాలం ఆయనతో ఉన్నారు, తర్వాత పోగొట్టుకున్నారు. ప్రపంచం కూడా కొంతకాలం ఆ కృపలో ఉంది, తర్వాత కృప ద్వారా మూయబడింది. ఈ కృపకైతే ముగింపు లేదు. హల్లెలూయా. నిత్యము ఆయనతో ఉండడమే శాశ్వతమైన కృప. ఓ ఈ యొక్క ఉరుము, రెండవ ఉరుము శాశ్వతమైన కృపను తీసుకొచ్చింది. ఎవరికి చెప్పండి? ఆయన కొరకు కనిపెట్టుకున్న వధువు కొరకు. అందువల్ల ఈ కృపను బట్టి వాళ్ళు మాత్రమే సంతోషించగలుగుతారు. వారు మాత్రమే ఈ రక్షణను బట్టి, ఈ ఉరుమును బట్టి, ఈ కృపను బట్టి గంతులు వేస్తారు, ఆనందిస్తారు, సంతోషిస్తారు తప్ప మిగతా వాళ్ళు నిద్ర ముఖాలు వేసుకొని చచ్చుబడిపోయి ఉంటారు. అంతే. వాళ్ళకి తెలియ, వాళ్ళ కోసం కాదు ఇది. అందుకని వాళ్ళ కోసం కాదు కాబట్టి వాళ్ళు ఆయన్ని మహిమపరచలేరు. కాబట్టి ఇక ఎప్పుడు నువ్వు దావీదు ఎప్పుడు కూడా సర్వశక్తికి సంబంధించిన వ్యక్తిగానే ఉన్నాడు. దావీదుకి అలాంటి కృప ఇవ్వబడింది. ఇంకా దావీదు సర్వశక్తిమంతుడికి ఎప్పుడు దూరం అవడం లేదు. ఇక కృప అలాంటిది, నీకు కూడా అలాంటి కృప. ఇది ముగింపు లేదు. ఇది కొంతకాలమే, 2000 సంవత్సరాలే, లేదా 1000 సంవత్సరాలే అనేది లేదు. ఈ కృపకు ఒక పరిధి లేదు, ఒక ముగింపు లేదు. కానీ నిత్యము కొనసాగుతూ ఉంటుంది. ఆ కృప అయినట్లయితే మారు మనసు పొందడం కోసం, నామములో బాప్తిజం పొందడం కోసం ప్రపంచం పట్ల, అన్యుల పట్ల కృప చూపించాడు. యూదుల్ని, అలాగే ఇజ్రాయెల్ని కఠినపరిచి కృప చూపించాడు. కానీ దాన్ని కృపా కాలం అంటారు. అందుకని ఆ కృపకు ఒక కాలం అంటే ఏమిటంటే దానికి ఆరంభం ఉంటుంది, అంతము ఉంటుంది. ఆయన నామనిస్తాం. కానీ ఈ కృపకైనటువంటి పిల్లరా అంతము లేదు, దీనికి ఆరంభము కూడా లేదు. ఎందుకంటే నువ్వు ముందుగానే నిర్ణయించబడ్డావు. నీ ముందుగానే జగత్తు పునాది వేయబడక మునిపే అసలు నువ్వు ఆయన కృపలో ఉన్నావు. నువ్వు అయితే భూమి మీద జన్మించావు, ఇప్పుడు కృపను పొందుకుంటున్నావు. ఆల్రెడీ ఆయన ఆలోచనలో ఆయనలో నువ్వు కలిగి ఉన్నావు. దీనికి ముగింపు లేదు. ఈ కృపకు ఏమి లేదు చెప్పండి, ముగింపు లేదు. అందువల్ల ఈ కృపకు పొందిన వారు నిత్యత్వంలో ఉంటారు. ఆ కృప ఏమో కాలానికి సంబంధించింది, అయితే ఈ కృప ఏమో నిత్యత్వానికి సంబంధించింది. ముగింపు లేదు. ఇంకా ఆయనతో సదా ఎప్పుడు ఇంకా ఆయనతో ఉండడమే. మిగతా వాళ్ళందరూ ఆ యొక్క నిత్య శిక్షలో ఉంటే, ఉగ్రతలో ఉంటే, నీవు మాత్రము ఆయన యొక్క కృపలో, అనగా ఆయన దగ్గర. ఎందుకంటే నీ మీద అలా కృప చూపించాడు. ఆ రోజుల్లో ఆ యొక్క లోతు మీద కృప చూపించాడు. ఆ కృప అంతవరకే, అది మనకు ఛాయగా ఉండడం కోసమే జరిగింది. కానీ అలాగే నోహ కాలంలో కృప చూపించాడు. ఈనాడు మనం కూడా శాశ్వతమైన కృప. రాహాబు స్త్రీ కృప చూపించాడు, కృప పొందింది. కాబట్టి ఆమె ఇజ్రాయేలుతో సదా ఉండిపోయింది. వారి వంశాల నుండి మెసేజ్ ఇచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. మనము కృప 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 కృప, శాశ్వతమైన కృప. కీర్తన గ్రంథం చూడండి, 136వ అధ్యాయము. కీర్తన గ్రంథము 136వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చదువుకుందాం. అందరూ లేచి నిలబడండి. నేను ఆ మొదటి వచనాన్ని వచనాన్ని చదువుతాను. మీరు క్రింద ఆయన కృప నిరంతరం ఉండే మాట ఉంటుంది, అది మీరు అందరూ పలకండి. అందరూ మీరు పలకాలి. కీర్తన గ్రంథము
136 అధ్యాయము 1వ వచనము నుండి నేను వరుసగా చదువుతాను. యావే దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. సర్వశక్తిమంతునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యావేనుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహత్కార్యములను చేయువాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటి నేలుడుకు ఆయన సూర్యుని చేసెను. రాత్రి నేలుడుకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఐగుప్తు దేశపు తొలుచులను ఆయన హతము చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేసెను. ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపోజేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రమును ఆయన ముంచివేసెను. అరణ్య మార్గమును ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. అమోరీల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. తన సేవకుడైన ఇశ్రాయేలు దానికి స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దీనదశలో నుండి ఆయన మనను జ్ఞాపకం చేసుకొనెను. మన శత్రువుల చేతుల నుండి ఆయన మనల్ని విడిపించెను. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. ఆకాశమందుండు సర్వశక్తిమంతునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆమేన్. అందరూ కూర్చోనండి. ఈ అధ్యాయంలో ఆయన ఆకాశం ఎలా కలుగు చేశాడు, భూమిని నీళ్ళని ఎలా పరిచాడు, పగటి నేలుడుకు సూర్యుని ఎలాగ చేశాడు, రాత్రి నేలుడుకు చంద్రుని నక్షత్రం ఎలాగ చేశాడు, ఐగుప్తు తొలిచులను ఆయన హతము ఏ విధంగా చేశాడు, వారి మధ్య ఇశ్రాయేలు ఆయన ఏ విధంగా రప్పించాడు, ఈ విషయాలన్నీ కనపడతాం. కానీ ఇది ఏమిటంటే ఈ అధ్యాయం నుండి మనకు అర్థమయ్యేది ఏంటంటే కృప నిరంతరమును విమోచన కృప ఇది. హల్లెలూయా. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలుని, ఎందుకంటే సూర్యుని చంద్రుని నక్షత్రాలను సృష్టించిన వాడు ఎవరు చెప్పండి? ఆయనే. ఇప్పుడు కూడా ఆయనే నిత్సూర్యుడిగా ఉన్నాడు. చంద్రుడు అనగా ఆయన వధువు, నక్షత్రాలు అనగా 7 సంఘకాలలో 7 నక్షత్రాలు, సప్తఋషి నక్షత్రాలు, అలాగే వేకు నక్షత్రమును కూడా ఆయన. హల్లెలూయా. అయితే ఐగుప్తులో ఉన్న తొలిచూను ఆయన ఏం చేశాడు? నాశనం చేశాడు, హతము చేశాడు. వారి మధ్య ఇశ్రాయేలు ఆయన రప్పించాడు. చేయి చాచి తాను బాహుబలము చేత వారిని రప్పించెను. తర్వాత ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపోజేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేశాడు. ఇదే సమయంలో మనం ఉన్నాం. ఆయన హల్లెలూయా. అక్కడ తెగుళ్ళు కలుగు చేసి సాయంకాల వేళలో, ఆ తర్వాత అర్ధరాత్రి ఇశ్రాయేలుని ఆ యొక్క ఐగుప్తు నుండి బయటికి తీసుకుని వచ్చాడు. ఆయన కృప ఇప్పుడు నిరంతరము మన మీద. ఎందుకంటే సాయంకాలము వర్తమానము, అర్ధరాత్రి కేక, కోడి కూసే వేళ, ఇప్పుడు తెల్లవారుజాముకు వచ్చాము. ఇప్పుడు నిరంతరము కృప మనం పొందుకునే కృప. వాడు ఆ కృప పొందుకొని వారు ఇశ్రాయేలు పొందుకున్నారు. కానీ ఆ కృప కంటే కూడా ఈ కృప ఏమైనా చెప్పండి, శాశ్వతమైనది. ఎందుకంటే వాళ్ళు ఆ కృప పొందుకున్నారు, కానీ ఆ తర్వాత ఇశ్రాయేలు వల్లే చనిపోయారు. అందుకనే చూడండి ఎలాంటి కృప. వారిని ఆ తెల్లవారుజామున అగ్నిమేఘమును ప్రత్యక్షమై, తెల్లవారుజామున నక్షత్రము, అవి వారి కోసమే అవి కలుగు చేయబడ్డాయి. ఈనాడు కూడా ఈ వేకు నక్షత్రము, 7 సంకాలు, 7 దూతలు
నిత్యుడుగా ఆయన మన కోసమే కాలములు సమయాలు ఇవన్నీ మనం తెలుసుకోవడం కోసమే. కాబట్టి వాళ్ళు ఆయన కృపను పొందుకున్నారు. కానీ ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ యొక్క తెల్లవారుజామున ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తెల్లవారుజామున జరిగింది. సూర్యుడు ఉదయించినప్పుడు, అందుకే సూర్యుని కలుగు చేసింది ఆయనే. ఆ సూర్యుడు అయినప్పుడు ఉదయించినప్పుడు ఐగుప్తు సైన్యము నశించింది. మీకు అర్థమవుతుందండి? అందుకని ఆ కృప ఏదో మధ్యలో వదిలేసిన కృప కాదు, అది బయటికి తీసుకొచ్చి లోపలికి చేర్చిన కృప అది. అందుకనే ఇక్కడ ఏమన్నాడు చూడండి, 22వ వచనంలో తన సేవకుడైన ఇశ్రాయేలుకు దాని స్వాస్థ్యముగా అప్పగించెను. చూడండి 21వ వచనంలో ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను అని. అంటే ఐగుప్తు నుండి ఆ దేశం నుండి బయటకు వచ్చి మరలా ఇశ్రాయేలు దేశమునకు చేర్చినటువంటి కృప. అయితే చాలా మంది పోయారు, కానీ ఇద్దరు మాత్రమే దానిలోనికి ప్రవేశించారు. ఇప్పుడు కూడా మనం అలాగే ఆ యొక్క కృప కంటే గొప్ప కృప. ఎందుకంటే యెహోషువ వాళ్ళకి నిజమైన విశ్రాంతిని ఇవ్వలేదని బైబిల్ చెప్తుంది. అది అప్పుడు ఆ రోజులోనే 1000 ఏళ్ల పాలన అన్ని జరిగిపోయినట్టు కృప ఇదంతా మనకు వచ్చేది కాదు. కాబట్టి ఇప్పుడు మనం పొందుకునే కృప ఏమిటి చెప్పండి? నిరంతరమైనటువంటి కృప, శాశ్వతమైన కృప. అందుకనే మనము మొట్టమొదట కృప ద్వారా మనము లోకం నుండి, సంఘశాఖ నుండి బయటకు వచ్చేసాం. ఇప్పుడు మరలా ఈ తెల్లవారుజామున ఆయన శాశ్వతమైన కృపను తీసుకొచ్చాడు. అంటే శాశ్వతమైన కృపను తీసుకొచ్చాడు. ఇప్పుడు మనల్ని ఆ కృప చేత మనల్ని తెల్లవారుజామున మహిమ శరీరం ఇచ్చి మనల్ని పైకి తీసుకొని వెళ్తాడు. అప్పుడు విడవబడిన వారు ఐగుప్తు సైన్యం వలె నశిస్తారు, ప్రమాదంలో పడిపోతారు. మనము ఆ దేశంలోకి వెళ్తాం. కాబట్టి మొదటి కృప అది లోకం నుండి బయటికి తీసుకొస్తే, ఈ కృప శాశ్వతమైన దానిలో తీసుకువెళ్తుంది. శాశ్వతమైన రాజ్యంలోనికి ఈ కృప తీసుకొని వెళ్తుంది. అందుకని కీర్తన గ్రంథం 136వ అధ్యాయము ఇప్పుడు నెరవేరుతా ఉంది. ఇప్పుడు జరుగుతుంది అది. ఆ కృప కిందే మనం ఇప్పుడు ఉన్నాం, నిరంతరము కృప. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి 136వ అధ్యాయం ఇప్పుడు చదివిన దాన్ని మీరు మళ్ళీ చదవండి. వాడు బయటకు రావడం, లోపల ప్రవేశించడం ఉంది. సేమ్ ఇప్పుడు కూడా విమోచన అంటారు దాన్ని. కాబట్టి ఇప్పుడు అలాంటి నిరంతరము ఆయనతో ఉండేటువంటి కృప, శాశ్వతమైనటువంటి ఆ యొక్క రాజ్యంలో ఉండే కృప, దేశంలో ఉండే కృప మనకి చివరి కాలంలో ఆయన తీసుకుని వచ్చాడు. అందుకని ఈ కృప కొరకు కనిపెట్టుడు అంటున్నాడు ఆయన. అంటే ఏ కృప కొరకు చెప్పండి? శాశ్వతమైన కృప కొరకు. ఎందుకంటే శాశ్వతమైన దానిలో చేర్చేది. ఆనాడు కానాను వంటిది కాదు, రేపు మనం పొందుకునేటువంటిది. మెస్సయ్య రాజుగా ఉంటాడు, నువ్వు రాణిగా ఉంటావు. అక్కడ మరణం లేదు, దుఃఖము లేదు, కన్నీరు లేదు, ఎల్లప్పుడూ ఆయన ఆనందిస్తూ ఉండడం. అలాంటి నిరంతరమైన కృపను మనకు ఆయన ఇచ్చాడు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు మనం కలిగి ఉన్న కృప శాశ్వతమైనటువంటి కృప. ఈ కృప కలిగిన మనము చాలా ధన్యులమి. ఇది రెండవ ఉరుము. మొదటి ఉరుము రక్షణ, రెండవ ఉరుము శాశ్వతమైనటువంటి కృప, కడవరి కృప. పూర్తిగా మన మీద ఆయన కృప చూపిస్తున్నాడు. లోకానికి కృప లేదు. కాబట్టి ఈ కృప, అందుకని మొదటి కృప ద్వారా మనం మత్స్య సంఘాల వెలుపులకు వచ్చాము. ఈ యొక్క కడవరి కృప ద్వారా మనము శాశ్వతమైన దానిలోనికి వెళుతున్నాం. ముగింపు లేదు. ఆ కృపకైతే ముగింపు ఉంది, కానీ దీనికైతే లేదు. ఎందుకంటే ఇక ఆ రాజ్యంలో సదా ఉంటాం. అది కృప కలిగిన దేశం, ఆయన కృపతో నిండిన దేశము. అక్కడ ఆయన కృపతో నిండిన ప్రజలు ఉంటారు. ఎప్పుడు ఆయన కృపలో నిరంతరము దేశిరులుతూ ఉంటారు. గొప్ప కృప కలిగినటువంటి దేశం అది. ఆయన హల్లెలూయా. మనం చాలా ధన్యులమై ఉన్నాం. కాబట్టి ఆ యొక్క యోధా గోత్రము సింహం యొక్క రెండవ ఉరుములు ఆయన గర్జించినప్పుడు ఆయన యొక్క వర్తమానంలో నుండి, గర్జన అనగా ఆయన యొక్క వాక్యం, ఆ వర్తమానంలో నుండి 7 ఉరుములు వెళ్తున్నాయి.
అందులో ఈ వర్తమానంలో ఏమున్నాయి చెప్పండి? ఈ స్వరములో 7 స్వరములు ఉన్నాయి, అవి ఏకముగా ఉన్నాయన్నది బైబిల్లో. కాబట్టి ఇప్పుడు శాశ్వతమైన కృప. ఓ నాకు చాలా ఇష్టం 136 వచ్చాయి కీర్తన గ్రంథం. అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. విమోచన ఉంది అక్కడ. ఇప్పుడు కూడా మనము కృప ద్వారా విమోచించబడుతున్నాం, విమోచన శరీరము నుండి అనగా ఈ యొక్క శరీరం నుండి విమోచించబడి మహిమ శరీరం తెచ్చుకొని పైకి వెళ్తాం. అలాగే వెళ్ళినప్పుడే రక్షించబడతాం, ముగ్గురితో రక్షించబడతాం. కాబట్టి ఆ కృప మనకి ఈనాడు ఇవ్వబడింది. ఈ కృపను నువ్వు పోగొట్టుకోవద్దు. ఈ కృప బట్టి నువ్వు ఆనందించాలి. చప్పబడిపోయి చల్లారిపోయి మీకు అర్థమవుతుందండి. నోటికి జబ్బు వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు నోటికి రుచి తెలియదు. ఏం పెట్టినా కానీ రుచి తెలియట్లేదు. తీగా ఉంది కదా, రుచి తీగా అనిపించట్లేదు, నాకు పుల్లగా అనిపించట్లేదు. కారం ఉన్నది తీసుకొచ్చి పెట్టండి, కారంగా లేదు. ఎందుకంటే నోరు రుచి ఏమైపోయింది చెప్పండి. నీకు కూడా ఈ విషయాలు చెప్తూ ఉంటే ఏ రుచి తెలియకుండా అలా ఉండిపోతున్నావు అంటే స్తుతించడం కానీ, ఆమెనని కానీ, హల్లెలూయా అని కానీ ఆ మాటలను బట్టి, ఆ కృపను బట్టి స్తుతించలేకపోతున్నావు అంటే నీవు ఆత్మీయంగా జబ్బులో ఉన్నట్లు లెక్క. వాక్యం ఇంటి దిక్కులు చూస్తున్నావు అంటే, కిందకి పక్కకి పైకి కిందకి చూస్తున్నావు అంటే ఏమి లేదు చెప్పండి. కాబట్టి నీవు ఆ యొక్క ఆరోగ్యవంతుడు అయినట్లయితే, ఆత్మీయంగా నీవు బాగున్నట్లయితే, ఈ రుచిని బట్టి, వాక్యం యొక్క రుచిని బట్టి, రక్షణ యొక్క రుచిని బట్టి, కృప యొక్క రుచిని బట్టి చాలా బాగుంది, చాలా అద్భుతమైన కృప, అద్భుతమైన రక్షణ అని ఆనందిస్తూ ఉంటారు. ఆయన హల్లెలూయా. ఓ తల ఉంచుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. ఓ 2వ ఉరుములో కృప ఉన్నది. నేను మొదటి రాకడలో కృప పొందుకున్నానులే, సరిపోద్దులే, ఇంకొక కృప ఏముంది, ఇంకెక్కడుంది? ఇదిగో ఇప్పుడు నెరవేరుతుంది. 2వ రాకడలో ఈ కృప ఇవ్వబడుతుంది, బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ ఈ కృప నిరంతరం ఉండే కృప. ఓ ఆయన కృప నిరంతరం ఉండును గాక. ఓ మన మీద ఆయన కృప నిరంతరం ఉండును గాక. ఓ మన మీద, నా ఉదయం మీద ఆయన కృప నిరంతరం ఉండును గాక అంటూ వచ్చాడు ఆయన. ఓ ఆయన ఉరుముతూ ఉన్నాడు, ఆయన స్వరమని. ఇక నువ్వు నరకానికి వెళ్ళవు, ఇంకెన్నడూ మరణాన్ని చూడవు, ఉగ్రతను చూడవు. ఈ కృపలోకి వచ్చినట్లయితే నశించడం ఉండదు. శాశ్వతమైనటువంటి కృప, గొప్ప కృప. హల్లెలూయా, ఎంత గొప్పదు. 2వ రాకడలో, మొదటి రాకడలో ఆయన కృప తీసుకుని వచ్చాడు. ఆ కృపకు ఒక ముగింపు ఉన్నది, అది కాలముల్లో ఉన్నది ఆ కృప. ఈ కృప అయినట్లయితే నిత్యత్వములు ఉండేది, నిత్యము ఉండేది. మరి అన్నాడు ఈ కృప నీకు దూరము కాదు. ఎప్పుడు నీ మీద కృప కలిగే ఉంటాడు, జాలి కలిగే ఉంటాడు, కనికరము కలిగే ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ ఆయన కృప నిరంతరము. ఓ ఆయన కృప ఐగుప్తు సైన్యమును నాశనం చేసింది. ఆయన కృప ఐగుప్తులను మొత్తింది. ఆయన కృప వాళ్ళని ఎర్ర సముద్రాన్ని దాటించింది. ఆయన కృప ఓ శత్రువుని, రాజుని జయించింది. ఆయన కృప కానానులోనికి చేర్చింది. ఇప్పుడు కూడా ఆయన కృప మన కోసము ప్రాణం పెట్టింది. ఆయన కృప మనల్ని ఈ సంఘ శాఖలు వెలుపలకు తీసుకొని వచ్చింది. ఈ కడవరి కృప, 2వ కృప, కృప వెంబడి కృప పొందుతామన్నది బైబిల్. కాబట్టి 2వ కృప మనల్ని మత్స్యమైన శరీరం నుండి విమోచించి రాబో గుర్తుని రక్షించేటువంటి కృప. ఐగుప్తు సైన్యముతో పాటు నశించిపోకుండా ఇజ్రాయెల్ రక్షించిన ఆ కృపే, దాటించిన కృపే మనల్ని ఇప్పుడు లోకంతో
పాటు నశించిపోకుండా రక్షించే కృపయును. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ సర్వాధికారి మహాపరిశుద్ధుడా, నీ స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు 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 వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ. నీ కృప నీ కృప నీ కృప నీ కృప నిరంతరం ఉండునుగాక. ఓ ఈ కృప నిరంతరం ఉండునుగాక. కృప కృప నిరంతర కృప నిరంతర కృప అని అనుకుంటూ మా మధ్యకు వచ్చిన వాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ తలరాయిలో నుండి తీర్పు సింహాసనం మీద నుండి వస్తున్న కృప, అద్భుతమైన కృప. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. మహోన్నతుడా 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 మహోన్నతుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ నీకే ఘనత 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 ఘనత. వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. నువ్వు స్థిరముగా ఉంటావు. ఓ ఆ రాజ్యంలో నీవు ఉండబోతూ ఉన్నావు. స్థిరముగా రాజ్యంలో నీవు ఉంటావు. అంతే తప్ప ఈ లోకంలో నీవు ఉండవు సుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడా ఘనమైన వాడా స్తోత్రములు నాయన స్తుతులు నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. శాశ్వతమైన కృప. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ 7 సంవత్సరాలలో 7 దూతలు పంపించింది నీ కృపే. అది మొదటి కృప. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు నాయనా స్తోత్రములు నాయనా స్తోత్రములు. ఓ నీకే ఘనత నీకే ఘనత నీకే ఘనత నీకే ఘనత. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ. ఓ కడవరి రక్షణ, కడవరి కృప, ఓ ఈ కడవరి రక్షణ నా తండ్రి, ఇంకా మరి తర్వాత ఏ రక్షణ లేదు నాయన. అయితే ఈ కడవరి కృప ఇది అంతము లేనటువంటి కృప మా మీద ఇంకా ఎల్లప్పుడూ నీవు కృప కలిగి ఉంటావు. నీ కృప చాలు, ఆ కృప ఉంటే చాలు నాయన. ఆ కృపే మమ్మల్ని ఈ శరీరంలో మార్చి పైకి తీసుకుని వెళ్తుంది మా తండ్రి. ఆ కృపే మమ్మల్ని పెండి విందులో ఉంచుతుంది ఆయన. ఆ కృపే మమ్మల్ని 1000 ఏళ్ళు నిత్యము ఆ నిత్యత్వములో, ఆ తర్వాత నిత్యత్వములో నీతో ఉంచుతుంది నాయన. నీతో ఉండే కృప మాకు కావాలి. ఆ కృపతో నీవు వచ్చినందుకు స్తోత్రాలు. నిరంతరము కృప మీ మీద ఉండునుగాక, నిరంతరము మీ మీద కృప ఉండునుగాక అంటూ మా మధ్యకి మీరు వచ్చారు. అందుకు స్తోత్రాలు. ఓ తలరాయిగా మీరున్నారు, వేకు నక్షత్రమా. హల్లెలూయా హల్లెలూయా. దావీదు కేడమా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ సర్వోన్నతుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా వందనాలు 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 వందనాలు. అయ్యా ఇప్పుడు వరకు 2 ఉరుముల గురించి మీరు మాత్రం మాట్లాడారు. అది శాశ్వతమైన కృప, కడవరి కృప, నిరంతరం ఉండే కృప, అంతము లేని కృప, శాశ్వతమైన కృప. ఇటు కృపతో మేము వెళ్ళుదుముగాక, ఈ కృపనే మేము కలిగి ఉండుదుముగాక. ఈ కృపకు మించినది మరొకటి మాకు లేదు నాయన. ఈ కృప ఉంటే చాలు మా తండ్రి, నీవే మాకు కావాలి. దావీదు వలె మేము కూడా నీ కృప కలిగి ఉంటే చాలు నాయన. దావీదు మీద చూయించిన కృప మా మీద చూయిస్తూ ఉన్నారు. అందుకనే దావీదు యొక్క సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు దావీదు వలె కృప నొందిన వారు కూడా ఆ రాజ్యంలో ఉండబోతున్నారు. అది మేమేనని మేము ఎరిగి ఉన్నాం. మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి స్తోత్రాలు అయ్యా. ఈ కృపను నాయన ఇంకెన్నడూ కూడా దూరము కానటువంటి కృప. లోకంలో సంఘ శాఖలకి ఆ కృప దూరం అయిపోయింది. మొదటి కృప లోకానికి దూరం అయిపోయింది. 1995లో ఆ కృప ముగించబడింది. కానీ ఈ కృప అయితే నిత్యము ఉండేది నాయన. ఓ అందుకు వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా ఇచ్చి ధన్యత కలిగిన కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇచ్చి అత్యధికమైన కృపను మాకు ఇచ్చినందుకు. ఇలాంటి కృప ఏ కాలంలోనూ లేదు నాయన. హల్లెలూయా. ఇశ్రాయేలు అన్నాడు పొందుకున్నారు కానీ నాయన దానికంటే శ్రేష్టమైనటువంటి దేశాన్ని మేము పొందుకోబోతున్నాం. వారు ఆ కృప చేత కానాను పొందుకున్నారు, కానీ మేమైతే ఈ కృప ద్వారా శాశ్వతమైన దాన్ని మేము పొందుకోబోతున్నాం. ఓ నీ కృప నిరంతరముగాక. ఓ 136వ అధ్యాయము మాకు ముడిపడి ఉన్నది నాయన, మాకు చుట్టబడి ఉన్నది మా తండ్రి. ఓ అక్కడ విమోచన కనబడుతూ ఉన్నది నాయన. ఓ ఐగుప్తుని బయటికి తీసుకుని రావడము, కానాను చేర్చడం అక్కడ. ఇప్పుడు కూడా ఆ కృప కంటే గొప్ప కృప మమ్మల్ని లోకం నుండి తీసుకుని వచ్చి ఓ నిత్యరాజ్యంలోని తీసుకుని వెళ్తాం. ఇది నిత్యరాజ్యంలో తీసుకుని వెళ్ళే కృప. నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందములను తీసుకుని వెళ్ళే కృప. హల్లెలూయా హల్లెలూయా. ఈ కడవరి కృప కలిగిన వారే నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందములను ప్రవేశిస్తారు. సదా ఆయనతో ఉంటారు. ఓ అందుకు మీరు ఇష్టపడుతున్నారా? ఓ ఆ విధంగా నీవు ఉండాలనుకుంటున్నారా? ఈ కృప కావాలని మీరు కోరుకుంటున్నారా? ఓ సర్వశక్తిమంతుడటి కృప మీ అందరి పట్ల చూయించునుగాక. ఓ పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక. ఇప్పుడు మా మధ్యకి నీ రాజ్యం వచ్చి ఉన్నది నాయన. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు మా మధ్య నెరవేరునుగాక నాయన. మా అపరాధమును నాయన మీరు క్షమించిన ప్రకారము మేము ఇతరుల యొక్క అపరాధమును క్షమించదు గాక. దృష్టి యొక్క శోధన నుండి మమ్మల్ని తప్పించండి. మాకు అనుదిన ఆహారము దయచేయండి. నీకే స్తోత్రం, నీకే వందనాలు. ఈ 136వ అధ్యాయంలో
విమోచన కనబడుతూ ఉన్నది. అక్కడ తెల్లవారుజాము ఉంది, సూర్యోదయం ఉన్నది. ఇప్పుడు కూడా మేము తెల్లవారుజాములో ఉన్నాము. నువ్వు మధ్యాకాశాన్ని నీతిగా వచ్చినప్పుడు ఐగుప్తు సైన్యం నశించిన రీతిగా మేము మధ్యాకాశంలో ఉంటాము. అప్పుడు లోకం మీదకి శ్రమలు వస్తాయి నాయన. ఓ ఇప్పుడు ఆ కృప, నిరంతర కృప మాకు సరిపోయింది. ఓ లేఖనాలు సరిపోతున్నాయి. ప్రతిదీ నీ చిత్తమే, నీవే జరిగిస్తున్నావు. నీకే మహిమ, నీకే ఘనత. ఈ చిన్న ప్రార్థన పాసాన్ని చేర్చుకుని ప్రతిబంధం దలి చేయమని నజరేయుడైన యేసు నామమున మిక్కిలిగా బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్.